వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా. ఈరోజు మనం చెర్లపల్లి బస్ స్టాప్ దగ్గరికి రావడం జరిగిందనమాట. చెర్లపల్లి బస్ స్టాప్కి ఏమేం బస్సులు వస్తున్నాయి అనేటివి చాలామందికి కొద్దిపాటి కన్ఫ్యూజన్ ఉంది. అది క్లారిటీ ఇవ్వడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ వీడియో చూస్తే మీకున్న సందేహాలన్నీ తీరుతాయి. ఓకేనా? టైం వచ్చేసి 10 minutes to 10 ఉంది. ఇప్పుడే అలా ఒక బస్సు వచ్చి ఆగడం జరిగింది. సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు చెర్లపల్లి దాకా వచ్చి ఇక్కడ చెర్లపల్లి బస్ స్టాప్లో ఇప్పుడైతే ఆగడం జరిగింది. టైం ఎంత అవుతుందో మీరు వాచ్లో చూసుకోవచ్చు. ఇప్పుడే ఇంకొక బస్సు అయితే వచ్చి ఆగడం జరిగింది. ఆ బస్ నెంబర్ చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఇది కూడా 250C సికింద్రాబాద్ టు చెర్లపల్లి బస్ స్టేషన్ ప్రయాణికుల ప్రాంగణం దగ్గర ఆగడం జరిగింది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రాంపల్లి వస్తుంది. ఇక్కడ కూడా రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి అన్నమాట. చాలామంది తెలుసు, చాలాసార్లు మనం చాలా వీడియోస్ కూడా తీయడం జరిగింది. అండ్ ఇది చెర్లపల్లి బస్ స్టాపు. ఇదే స్టార్టింగ్ పాయింట్, మీరు చెర్లపల్లిలో ఎక్కవలసిన స్టార్టింగ్ పాయింట్. అండ్ మీరు సికింద్రాబాద్ వివిధ రకాల ఏరియాస్ నుంచి వస్తే ఇదే ఎండింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అలా బ్రిడ్జ్ ఉంటుంది. ఆ లాంగ్లో HP గ్యాస్ లారీ వెళ్తుంది కదా, అలా లెఫ్ట్ వెళ్ళిపోతే మనం మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళవచ్చు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ దగ్గరికి. అండ్ ఇలా సీదా స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకోండి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళొచ్చు. ఏదైతే మన ఓల్డ్ ఎంట్రన్స్ ఉండేనో ప్రజెంట్ ఆ ఎంట్రన్స్ కూడా ఉంది అని అనుకోండి. ఎక్కువగా సికింద్రాబాద్ నుంచి ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఇది నిజం. చాలాసార్లు నేను చెక్ చేసిన, చాలా వీడియోలు కూడా తీసి మీకు చూపించిన. వాచ్లో మీరు ఎంత అవుతుందో టైం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక బస్సు అయితే కదులుతుంది. కొంతమంది ప్యాసింజర్స్ అయితే ఎక్కడం జరుగుతుంది. అది ఇప్పుడు సికింద్రాబాద్కి వెళ్తుంది. బ్రో ఉరుకుతున్నాడు, రీచ్ అవుతాడా? వావ్, అరే 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 అరే, వావ్, అమేజింగ్. ఎక్కేసిండు అన్న. ఇదిగోండి, ఇది మెట్రో ఎక్స్ప్రెస్. మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ నుండి అయితే ఇది రావడం జరిగింది. ఇప్పుడు అటు సైడు వెళ్తుంది. 49M/250C మేదీపట్నంకి వెళ్తుంది బస్సు. ఇందాకనే చెప్పినా కదా, ఇటు సైడ్ వెళ్తే మెయిన్ బిల్డింగ్ వస్తుందని. ఇక్కడ ఆగున్న ఇంకొక బస్సు కూడా సికింద్రాబాద్కి వెళ్తుంది. కొంతమంది ప్యాసింజర్స్ ఎక్కిండ్రు. అండ్ మనం ఇప్పటివరకు చూసిన బస్సులు 2 సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు, 1 మేదీపట్నంకి వెళ్ళే బస్సులు. ఈ విజువల్ ఇప్పటివరకు మీకు 3 బస్సులు అయితే చూపించడం జరిగింది. ఇంకా కొద్దిసేపు టైము వెచ్చించి మనం ఇక్కడ వెయిట్ చేసి ఏమేం బస్సులు వస్తాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రయాణికులు కూర్చోవడానికి కొరకు ఈ ప్రాంగణం. ఈ లెవెల్లో అయితే ఉంది నీట్నెస్. ఇంకొక బస్సు అయితే వస్తుంది, చూద్దాం ఆ బస్సు నెంబర్ ఏంటిది అనేది. ఎస్, ఇది కూడా 250C సికింద్రాబాద్ టు చెర్లపల్లి. లాంగ్లో మీకు ఒక బస్సు వెళ్తుంది కదా, అది 219 పటాన్ చెరువు అనమాట. నేను అలా ఫోన్ చెక్ చేస్తున్నా, ఇంతలోపునే ధన్మని వెళ్ళిపోయింది ఆ బస్సు. అందుకే కొంచెం క్లారిటీ మిస్ అయింది. జూమ్ చేసి మీకు చూపించడం జరిగింది. అది మెయిన్ బిల్డింగ్ నుండి వచ్చింది. చెంగిచెర్ల
చెర్లపల్లి టు మెహదీపట్నం 49M/250C. ఇప్పుడే వచ్చి ఇక్కడ మన చెర్లపల్లి బస్ స్టాప్ దగ్గర అయితే ఈ బస్సు ఆగడం జరిగింది. టైం చూసుకోవచ్చు మీరు విజువల్లో. నాకు తెలిసి ఇది మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది అని అనుకుంటున్నా. ఎస్, ఎగ్జాక్ట్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది అది. ఇందాక ఒక బస్సు ఇటు నుంచి వెళ్ళింది కదా, మెహదీపట్నం నుండి వచ్చింది ఆ బస్సు. చెర్లపల్లి చెంగిచెర్ల అని రాసి ఉంది. నేను అనుకుంటున్నా ఇప్పుడు అది చెంగిచెర్లకి వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి మళ్ళీ ఈ రూట్లో మెహదీపట్నంకి వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నా. ఈ బ్రో వచ్చి ఏందో చూస్తుండు, వీడియో రికార్డ్ చేస్తున్నా అని. ఇక్కడ నుంచి బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది సికింద్రాబాద్కి వెళ్ళడానికి. 250C చెర్లపల్లి టు సికింద్రాబాద్. టైం వచ్చేసి ఇదిగో చూడండి, ప్రజెంట్ బస్ స్టాప్ మొత్తం ఖాళీగా ఉంది. బస్సెస్ అయితే ఏం లేవు. కొత్త బస్సెస్ కొరకు మనం వెయిట్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ 2 బస్సెస్ మనకు కనబడుతున్నాయి. అటు సైడ్ ఒక బస్సు వచ్చింది అండ్ ఇటు సైడ్ ఒకటి. సికింద్రాబాద్ 250C/R చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెట్రో ఎక్స్ప్రెస్. ఇది డైరెక్ట్ మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది, క్లియర్గా మనకు అర్థమైపోయింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసింది 250C సికింద్రాబాద్ టు చెర్లపల్లి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అని క్లియర్గా రాసింది దాని మీద. మరొక బస్ ఇప్పుడే ఎంట్రీ ఇస్తుంది, మెట్రో ఎక్స్ప్రెస్. ఐ థింక్ అది కూడా సికింద్రాబాద్ నుండే వచ్చింది అని అనుకుంటున్నా. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ టు చెర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి వచ్చింది. ఒక ½ అన్ అవర్ అలా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ బస్ స్టాప్లో. సికింద్రాబాద్ నుంచి వచ్చిన బస్సులే చాలా ఎక్కువగా మనకు కనబడ్డాయి. అండ్ వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా ఎవ్రీ 10 minutesకి ఒక బస్సు అయితే 100% ఉంది. అండ్ పటాన్ చెరువు నుంచి కూడా ఒక బస్సు రావడం జరిగింది మనం చూసినాం. అండ్ మెహదీపట్నం నుంచి కూడా ఒక 2 బస్సులు రావడం మనం చూసినాం. అండ్ ఇది మార్నింగ్ టైంలో. స్టార్టింగ్ టైము మీకు విజువల్ స్టార్టింగ్లోనే చూపిస్తున్నా. ఎండింగ్ టైం వచ్చేసి మీకు కరెక్ట్ వాచ్ చూపిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. 10:25కి దగ్గరలో మనం ఉన్నాము. ఇక్కడతోటి మనం అయితే ఇప్పుడు వీడియో క్లోజ్ చేయబోతున్నాం. ఇంతలోపడనే 250C సికింద్రాబాద్ టు చెర్లపల్లి బస్సు వచ్చింది. అండ్ ఇంతకు ముందుకు వచ్చి ఆగున్న ఈ ఫస్ట్ బస్ ఏదైతే ఉందో అది మనకి మూవ్ అవుతుంది అన్నమాట. అండ్ తర్వాత చూసుకుంటే ఇది మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ 2 అయితే ఆగి ఉండడం జరిగింది. ఇంకా ఈ చెర్లపల్లి బస్ స్టాప్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్తా, నాకు తెలియంది ర్యాండమ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. లెఫ్ట్ వెళ్తే చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ వస్తుంది. స్ట్రైట్ వెళ్తే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఓల్డ్ ఎంట్రన్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వస్తుంది. రైట్ వెళ్ళిపోతే మనకి రాంపల్లి వస్తుంది. ఓకేనా? ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొకసారి వచ్చి మళ్ళీ అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏమేం బస్సులు వస్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేది మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ.